మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నరసింహ శతకంలోని 69వ పద్యం చూద్దాం. నరసింహ నీ వంటి దొరను సంపాదించి కుమతి మానవులనే గొల్వజాల నెక్కువైశ్వర్యంబులియ్యలేకున్నను పుట్టకు మాత్రము పోయరాదే ఘనముగాదిది నీకు కరువున్న పోషింప కష్టమెంతటి స్వల్ప కార్యమయ్యా పెట్టజాలక ఏళ్ళ భిక్షమెత్తించెదు నన్ను బీదను చేసినావదేమి అమల కమలాక్ష నేనిట్లు శ్రమపడంగా కన్నులకు పండువై నీకు గానబడునే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మిత్రులారా, పద్యం యొక్క అర్థం చూసే ప్రయత్నం చేద్దాం. నరసింహస్వామి నీ వంటి దొరను సంపాదించి కుమతి మానవులనే కొల్వజాల. నీలాంటి స్వామిని కనుగొన్న తర్వాత కూడా నేను ఈ మామూలు ఊర్లో ఉన్న మనుషులను నేను సేవ చేయలేను. వారికి ఎక్కువ ఐశ్వర్యంబులు ఇయ్యలేకున్నాను పుట్టకు మాత్రం పోయరాదే. నేను ఐశ్వర్యమేం అడుగుతలేను, కానీ బతకడానికైతే పుట్టకేదో ఒకటి తినాలి కదా, ఆ మాత్రం ఇయ్యి కదా. ఘనము గాదిది నీకు కరువున పోషింప కష్టం ఎంతటి స్వల్ప కార్యమయ్యా. ఇటువంటి కరువులు నన్ను పోషింపడం నీకు గొప్ప పనేమి కాదు, చాలా తేలికపాటి పని. పెట్ట జాలక ఏల భిక్షమెత్తించదు నన్ను బీదను చేసి నావదేమి. నువ్వు నాకు పెట్టక నాతోటి ఎందుకు భిక్షమెత్తిస్తాను? దీంతో ఏమి ప్రయోజనం ఉంది? అమల కమలాక్ష నేనిట్లు శ్రమపడంగా, ఓ స్వామి నేను ఇలా శ్రమపడుతూ ఉంటే కన్నులకు పండువై నీకు గానబడునే. నీకు కన్నులకు పండుగలా ఉందా స్వామి? నన్ను ఎందుకింత కష్టపెట్టిస్తున్నావు? భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అంటే నిత్యం స్వామివారిని కొలుస్తూ ఉండడం వల్ల, బ్రతకడానికి వేరే ఒక పని ఇంకొకరి దగ్గరికి పోయి చేయకపోవడం వల్ల, లోకమైతే డబ్బుల మీద ఆధారపడి వ్యవహారాల మీద ఆధారపడి నడుస్తుంది. మరి కేవలం భక్తులు నమ్ముకుంటే పొట్టకు నడుచుడు వాస్తవంగా కూడా భక్తులకు ఇబ్బంది అవుతుంది. కానీ పొట్ట నడవడం కోసం, డబ్బుల కోసం భక్తులు సాధారణంగా ఇతరులను అంతగా సేవించరు, స్వామివారినే సేవిస్తా అని మనం భక్తపోతన విషయంలో చాలాసార్లు చూసినాం. అటువంటి మహాభాగవతం లాంటి కృతులు రాజులకు ఇస్తే వాళ్ళు ఎంతో గొప్పగా ఆయనను సత్కరించే అవకాశం ఉన్నప్పటికీ శ్రీరామచంద్రునికి అర్పించి వ్యవసాయం చేసుకుంటే కష్టమైనది వస్తుంది తప్ప వీళ్ళెవరికి ఇయ్య అని చెప్తాడు. భక్తుల యొక్క లక్షణాలు నిజంగా ఆ విధంగా ఉంటాయి. కేవలం నా కడుపుకు పోషిస్తే చాలు స్వామి అని అడుగుతున్నాడు భక్తుడు. మరొకసారి పద్యం చూసే ప్రయత్నం చేద్దాం. నరసింహ నీ వంటి దొరను సంపాదించి కుమతి మానవులనే గొల్వజాల నెక్కువైశ్వర్యంబులియ్యలేకున్నను పుట్టకు మాత్రము పోయరాదే ఘనము గాదిది నీకు కరువున పోషింప కష్టమెంతటి స్వల్ప కార్యమయ్యా పెట్ట జాలకయేల భిక్షమెత్తించెదు నన్ను బీదను చేసి నావదేమి అమల కమలాక్ష నేనిట్లు శ్రమపడంగా కన్నులకు పండువై నీకు గానబడునే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మిత్రులారా, మరొక మంచి పద్యంతో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. కృష్ణం వందే జగద్గురుం.